అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని చూపిస్తున్నాను. అదేంటంటే మునగాకు రాగి పిండితో హెల్తీగా రాగి రొట్టెలు చేసి చూపిస్తున్నాను. మనకి మునగలో చెట్టు వేర్ల నుండి ఆకుల వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా. ఈరోజు నేను చేసే ఈ మునగాకు రాగి రొట్టి చాలా హెల్తీగా ఉంటుంది, అంతే టేస్టీగా ఉంటుంది. మీకు కనుక వీడియో చూసిన తర్వాత నచ్చింది అని అంటే తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా వస్తాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పులు రాగి పిండిని తీసుకోండి. అలాగే ఇందులోనే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీ కారానికి తగ్గట్లు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీరు ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు. అలాగే 2 టీ స్పూన్ల జీలకర్రను వేసుకోండి. 1 టీ స్పూన్ నువ్వులను కూడా వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు మునగాకును 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఈ పిండిలోకి వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని చేతితో ఒకసారి బాగా కలపండి. ప్లీజ్ అండి, ఎవరైనా కానీ నా వీడియోలు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోలు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 మంది సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ పిండిలోకి గోరువెచ్చని నీళ్ళను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలపండి. పిండి అనేది మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ కలపండి. చల్లటి నీళ్ళని మాత్రం అస్సలు వేయొద్దు. వేడి నీళ్ళతోనే ఈ పిండిని కలపండి. ఎందుకంటే ఇలా వేడి నీళ్ళు వేసి కలపడం వలన ఈ రొట్టెలు అనేవి చాలా సాఫ్ట్గా అలాగే ఎక్కువ క్రాక్స్ లేకుండా వస్తాయి. కాబట్టి నీళ్ళని కొంచెం గోరువెచ్చగా చేసుకొని వేసి కలపండి. రాగి పిండి మునగాకు హెల్త్కి చాలా మంచిదండి. మీరు ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పాను కదా, ఈ రొట్టెలు హ్యాపీగా తినేయచ్చు. నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవట్లేదు. చూడండి, పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. మనం సేమ్ చపాతీ పిండిని ఎలా అయితే కలుపుతామో అలానే గట్టిగా ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ పైన ఒక మూతను పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత పిండి అనేది చక్కగా నానుంటుంది. మరొకసారి ఇలా కలిపి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇంత పిండిని తీసుకొని రొట్టెలు చేసుకోండి. మీకు ఇంకొంచెం పెద్దవి కావాలంటే ఇంకొంచెం పిండిని ఎక్కువ తీసుకోండి. ఇక్కడ నేనైతే తీసుకున్న 2 కప్పుల పిండికి నాకు 4 రొట్టెలు వచ్చాయి. ఇలా ఒక చపాతీ పీటను తీసుకొని ఇక్కడ నేను బటర్ పేపర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కాటన్ క్లాత్ అయినా తడిపి వేసుకోండి. ఇలా పిండిని పెట్టుకొని కొంచెం చేతిని నీళ్ళలో తడుపుకొని మనం సేమ్ జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు ఎలాగైతే చేస్తామో అలానే అదే మందంలో చేసుకోండి. ఇక్కడ నేను చేతిని నీళ్ళలో తడుపుకుంటూ ఈ రొట్టెను ఒత్తుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం నూనెను చేతిపైన వేసుకొని అయినా కానీ ఇలా రొట్టెను ఒత్తుకోండి. నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్ వేసుకోవట్లేదని చెప్పాను కదా. చూడండి, ఇలా మరీ అంత పల్చగా కాకుండా అంత మందంగా కాకుండా మీడియంగా ఉండేటట్లు చేసుకోండి. మరీ అంత లావుగా ఉంది అని అంటే లోపల వరకు కాలదు. అదే మరి అంత పల్చగా వచ్చిందంటే త్వరగా కాలి మాడిపోతుంది. ఇలా ఒకవైపు రొట్టెను చేసుకుంటూనే మరోవైపు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వనివ్వండి. చూడండి, ఇక్కడ నాకు ప్యాన్ అనేది బాగా హీట్ అయింది. ఒక్క చుక్క ఆయిల్ వేసుకుంటున్నాను. జస్ట్ ఒక్క చుక్క ఆయిలే వేసుకుంటున్నాను. ఇలా బ్రష్తో ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఇదే ప్లేస్లో నెయ్యినైనా వేసుకోవచ్చు. ఒక చుక్క ఇక్కడ నేనైతే ఆయిల్ వేసుకున్నాను. చూసారు కదా ఎంత తక్కువ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఈ రొట్టెను ప్యాన్ పైన వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు ఒకవైపు కాల్చుకోండి. మనకి పుల్కాలు చపాతీలు కాలినట్టు ఈ రొట్టెలు త్వరగా కాలవండి. ఒక 3-4 నిమిషాలు కాలిన తర్వాత పైన ఇలా తెల్లగా అవుతుంది. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ని వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కూడా ఒక 1/2 టీ స్పూన్ మీద కొంచెం తక్కువ ఉంటుందండి. బ్రష్తో ఇలా అప్లై చేసుకుంటున్నాను ఆ తెల్లగా ఉన్న చోట. మీకు ఈ ఆయిల్ కూడా వద్దు అనుకుంటే ఒక కాటన్ క్లాత్ని తడుపుకొని అంటే ఒక ఉండలాగా చేసుకొని
ఆ తడిని ఇలా ఇక్కడ నేను బ్రష్తో ఎలాగైతే చేస్తున్నానో అలా చేశారు అని అంటే ఆ వైట్ అనేది పోతుంది. తర్వాత ఈ రొట్టెను రెండో వైపుకి రివర్స్ చేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చండి. చూడండి రెండో వైపు కూడా చక్కగా కాలింది కదా. ఇంకా ఈ రొట్టెను ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి ఎంత చక్కగా కాలిందో. మనకి మునగాకు కూడా చక్కగా కాలింది కదా, అసలు ఎక్కడ పచ్చిగా లేకుండా. ఇలా కాలిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ నేను మీకు ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక్క చుక్క ఆయిల్ మాత్రమే వేసుకున్నాను. అస్సలు వంట రాని వాళ్ళకి కూడా ఈజీగా చేసేయచ్చండి ఈ రాగి రొట్టెలు అనేది. జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు కొంచెం కష్టం, కానీ ఈ రాగి రొట్టెలు సింపుల్గా చేసేయచ్చు. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డైట్లో ఉన్నవాళ్ళు ప్రతిరోజు చపాతీలు, పుల్కాలు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి. హ్యాపీగా తినేయచ్చు, ఏం పర్వాలేదు. ఇది కూడా 2 వైపులు కాలింది కదా, ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలానే ఇంకెన్ని కావాలంటే అన్ని ఇదే ప్రాసెస్లో మీడియం ఫ్లేమ్లో కాల్చి తీసుకోండి. అంతేనండి, చూసారు కదా, మునగాకు రాగి రొట్టెలు రెడీ. సింపుల్గా చేసేయచ్చు. చూసారు కదా, అంతేకాకుండా హెల్తీ కూడా. నేను ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారు అని అంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు త్వరగా వస్తాయి.